सीसी न्यूज़ की स्वागतम। ముందుగా హెడ్లైన్స్। ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు క్రీస్తు సందేశాన్ని వినిపించిన దైవజనులు। పలువురిని పరామర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, ఎమ్మెల్సీ వెంట పలువురు ప్రముఖులు నాయకులు। రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి, వాహనదారులను హెచ్చరించిన ఎస్ఐ అనిల్। ఆకృతి వస్త్రాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి, ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు। మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ బడ్జెట్ సమావేశం, బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కౌన్సిల్। ప్రపంచ శాంతి కోసమే యేసుక్రీస్తు జననమని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు। యేసుక్రీస్తు దివ్య శాంతి నిలయంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రతిపాటి పాల్గొన్నారు। శాంతి నిలయం నిర్వాహకులు దైవజనులు నందమూరి కృష్ణ ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। ఎమ్మెల్యే ప్రతిపాటికి వారు ఘనంగా స్వాగతం పలికారు। క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు। దైవ సందేశాన్ని వినిపించారు। గౌరవనీయులు చిలుకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మన దగ్గరికి మనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి సెమీ క్రిస్మస్ వేడుకలకు వారు మన మధ్య ప్రేమపూర్వకంగా చేస్తున్నారు। వారిని మనం సాధారణంగా మనందరం ఆహ్వానిద్దాం। మున్సిపల్ చైర్పర్సన్ గారు రఫాని గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం। క్రిస్మస్ ఆరాధనలో అత్యంత సంతోషకరమైనటువంటి కార్యం స్థానిక ఆకాశ మహాకాశంలో ఉన్నతమైన దేవుని హృదయాలను ఆహ్వానిద్దాం। ప్రతి చీకటి మన నుండి చాలా చాలా సంతోషం। ప్రభు దూతగా మన చిలకలూరుపేటలో మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ మీ జీవితాల్లో సంతోషాన్ని కలుగజేస్తూ ఉన్నటువంటి నాకు ఆత్మీయులైనటువంటి నందమూరి కృష్ణ గారు, గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి। ఒక పండుగ వాతావరణం, సెమీ క్రిస్మస్ అంటే ఒక ప్రపంచానికి పండుగ, క్రీస్తు జననమే ప్రపంచానికి పండుగ। అటువంటి మహారాజు పుట్టినరోజు డిసెంబర్ మాసం అంటే ప్రతిరోజు పండుగే। ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి మీరందరూ కూడా చలిగాలి ఉన్నా ప్రభు ఆశీస్సులు కావాలి, ప్రభు దూతగా వచ్చినటువంటి కృష్ణ గారి మాటలు వినాలని ఏ విధంగానైతే మీరు వచ్చారో మీ అందరికీ జీవితాల్లో మంచి జరగాలి, సుఖశాంతులు కావాలి, అనారోగ్యం ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి। ప్రభు ఆశీస్సులు ఏ విధంగానైతే మీరు ప్రార్థనలు చేస్తారో రోజు, మరొక పక్క కూటమి ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది। పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, బస్సు ఫ్రీ ఎక్కిన వాళ్ళు చేయొద్దని ఎంతమంది ఉన్నారు? అందరు ఎక్కారు। బస్సు ఫ్రీ బాగుంది కదా, ఎక్కడికైనా పోవచ్చు మీరు ఈ రాష్ట్రంలో। బస్సు ఫ్రీ కానీ, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కానీ, మీ ఇల్లు లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చైర్మన్ గారు కలవండి, ఇక్కడ ఇల్లు ఇస్తాం మీకు। మీకు ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నా ఇక్కడ వచ్చి మీరు చైర్మన్ గారిని కలవండి,
మీకు ఇళ్ళు ఇక్కడే ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మార్చి లోపల అందరూ గృహప్రవేశం జరగాలి. 2500 మంది చేరారు, ఇంకా 2500 3000 మంది దాకా చేరాలి. ఇళ్ళు తీసుకొని చేరిన వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని చేర్పిస్తాం. వాళ్ళు వచ్చిన రోజు మిమ్మల్ని ఖాళీ చేసి మళ్ళా ఇస్తాం. మంచిదేనా? ఇల్లు లేని వాళ్ళు చెయ్యొద్దండి, మేము ఏడు వస్తామో ఇస్తే అని. ఓకే, ఇస్తాం. మీకు చైర్మన్ గారిని కలవండి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. చిలకలూరుపేటలో నేను ఉండగా ఇల్లు లేదు అనే బాధ ఎవరికి ఉండకూడదు. సొంత ఇంటి కళ సాకారం చేస్తాం. పెన్షన్ లేని కొత్త వాళ్ళకు కూడా రేపు రాబోయే నెలలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. పెన్షన్లు, కొత్త కార్డులు, ఇక్కడే రేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కనుక ఈరోజు 4000 6000 పెన్షన్ వస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారు పేదవాళ్ళు. ఉన్నారా లేరమ్మా? చాలా సంతోషంగా ఉన్నారు కదా. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే, కూటమి ప్రభుత్వం ఉంటే, ఒక పక్క యేసు ప్రభు గారు మీకు ఏ విధంగా అండగా ఉంటున్నారో, మంచిగా ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ప్రేమ, దయ, కరుణ ఉండాలని ఏ విధంగా యేసు ప్రభు మనకి ఆశీస్సులు అందిస్తున్నాడో, మరొక పక్క కూటమి ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. జగ్గాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని విద్యార్థులను ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి విద్యార్థినులకు, స్థానిక మహిళలకు తినిపించి బ్రాహ్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ ఆలోచనలో ఆధునికతను, ఆచరణలో మానవీయతను జోడించి హెరిటేజ్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారు అందిస్తున్న సేవలు అమోఘమని, స్ఫూర్తిదాయక నాయకురాలు నారా బ్రాహ్మణిని వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి మార్గదర్శకమని అన్నారు. నర్సరావుపేట పట్నం కోట సెంటర్ వద్ద డాక్టర్ నరప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తన్మయ్ హాస్పిటల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొని ప్రారంభించి ప్రజల చికిత్స కోసం హాస్పిటల్ యాజమాన్యం కొత్తగా తెచ్చిన పరికరాలను, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి డాక్టర్స్ నర్రా ప్రసాద్ బాబు తన్మయ్కు శుభాకాంక్షలను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. అనంతరం డాక్టర్ నర్రా ప్రసాద్ బాబు మేనల్లుడు వీరవల్లి మౌర్య మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఆ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తల్లి వడిని మించిన లాలన, ప్రేమ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాలని, అంగన్వాడీ సిబ్బంది ప్రతి బిడ్డను కంటికి రెప్పలా చూడాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. ఆదివారం ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో 15 లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ప్రతిపాటి అనంతరం అక్కడ నిర్వహించిన సీమంతం కార్యక్రమాల్లో పాల్గొని మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్రాలు అందించారు. తర్వాత చిన్నారులకు భోగిపళ్లు పోసి వారితో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులని తమ సొంత బిడ్డల కంటే మిన్నగా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని, తల్లిదండ్రుల వద్ద కంటే తమ వద్దే పిల్లలు ఎక్కువసేపు ఉంటారనే వాస్తవాన్ని గ్రహించాలని ప్రతిపాటి సూచించారు. ఇక చిన్నారులను ఆడించి, లాలించి వారికి దగ్గర చేసుకోవాలన్నారు. చిలకలూరుపేట పట్న వాస్తవ్యులు ఎస్ఎస్ సెక్యూరిటీస్ అండ్ హౌస్ కీపింగ్ సంస్థ యాజమాని మరి రాజశేఖర్ అభిమాన పేర్ల శరత్ చంద్ కొద్దిపాటి అనారోగ్య సమస్యతో సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారని తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సయ్యద్ హిదాయతుల్లా, షేక్ మహబుల్లా, ప్రతిపాటి విజయ్ తదితరులున్నారు.
నటించాలా చిలకలూరుపేట పట్నం రహ్మత్ నగర్ వాస్తవ్యులు మాజీ కౌన్సిలర్ షేక్ కాళేషా కంటికి శస్త్ర చేయించుకుని ఇంటికి వచ్చారని తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారిని పరామర్శించి పని ఒత్తిడి తగ్గించుకోవాలని కొద్ది కాలం విశ్రాంతి తీసుకోవాలని వారిని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ కౌన్సిలర్ షేక్ వెంకట్ సాయిబాబు, సయ్యద్ హిదాయతుల్లా, యూత్ జిలానీ, షేక్ మహబుల్లా, అడ్వకేట్ జిలానీ, ప్రతిపాటి విజయ్ తదితరులున్నారు. మళ్ళీ వారం అయింది, మన శుక్రవారం పోయి వచ్చాం. బాగా ఉంది, ఇబ్బంది అయింది. ఎక్కడ తీసుకున్నారు? శంకర్ హాస్పిటల్. శంకర్ హాస్పిటల్ ఏం తీసుకున్నారు? 42 లక్షల దాకా ఉన్నాను సార్. తెల్ల కార్డు ఉన్నాడు ఉచితమేనా? ఫ్రీగా వాళ్ళకి ఈ గ్లాసులు వేయరు. గ్లాసులు వెయ్యాలి, ఈ గ్లాసు వాల్యూ మార్పులు ఉంటాయి. హాస్పిటల్ ఇస్తారు అదే ఇప్పుడు కొత్త హాస్పిటల్ అవును అట్లా. చిలకలూరుపేట పట్నం 8వ వార్డు రెడ్ల బజారు వాస్తవ్యులు యనగల వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీనివాసరావు శ్రీహరిబావ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 13న కన్నుమూశారు. ఈ రోజు అందుబాటులో లేని కారణంగా సోమవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వెంట లింగాల విజయ్ యాదవ్, సయ్యద్ హిదాయతుల్లా, షేక్ మహబుల్లా, ప్రతిపాటి విజయ్ తదితరులున్నారు. మాకు ఫోన్ చేసిందమ్మా సార్, నా అంటే సార్ తీసుకెళ్ళి తీసుకుంటారు. మా ఆ రోజు మా పొలం నీళ్ళు పెడతాను, మాకు మాగాడు కదా. తీసుకెళ్తున్నామ్మా. నేను 3 రోజులు కేరళ హాస్పిటల్లో చేస్తాను. గుంటూరు బస్ స్టాండింగ్ ఆపోజిట్ సైడ్. అయితే ఫస్ట్ ఇక్కడ కల్మన హాస్పిటల్లో చూపిస్తే లివర్ జాండీస్ అన్నారు. ఆ గ్యాస్ వల్ల అయితే ఇక్కడ లేదని పేరెంట్స్ అందరూ డిసైడ్ అయితే ఫ్యామిలీ తీసుకెళ్ళారు. కేవల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు అన్ని స్కానింగ్ చేస్తే కిడ్నీ ఫంక్షన్స్ ఫెయిల్ అయ్యి ప్యాంక్రియాస్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అవన్నీ చెప్పాక ఇంకా కిడ్నీస్కి యూరిన్ అవుట్కమ్ రావట్లేదు, వాష్రూమ్ అవుట్కమ్ లేదు. సో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాదెండ్ల మండలం సాతలూరు గ్రామ వాస్తవ్యులు బాలభారతి స్కూల్ డైరెక్టర్ జంపని లక్ష్మీనారాయణ అత్తయ్య వజ్జ సైదమ్మ స్వర్గస్థులైనారు. వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ నివాళి కార్యక్రమంలో వారి శాసనసభ మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నర్రా శ్రీనివాసరావు, నార్నే శాంబశివరావు, వేజెండ్ల శివ, కోటేశ్వరరావు, ఎజెండ్ల శ్రీనివాసరావు, నార్నే శారభయ్య, నాదెండ్ల మనోజ్ కుమార్, గుండిపాటి శ్రీనివాసరావు తదితరులున్నారు. నమస్కారం. మానస రిటైర్డ్ ఎంఈఓ. బాగుంది ఆరోగ్యం ఇప్పుడు? ఎంత వయసు? బాగున్నాడు. అవునా? మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ డిపార్ట్మెంట్. చిలకలూరిపేట స్థానిక బోత్స్ రోడ్లోని ప్రముఖ వ్యాపార సంస్థ రత్న బేకర్స్ అండ్ స్వీట్స్
39వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, శ్రీ ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా వెంకట్ హనుమంత్ విజయ్ కుమార్ విచ్చేయగా యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సాల్వతో సత్కరించారు. కేకుల తయారీలో గిన్నిస్ రికార్డ్ గర్వకారణం. ఈ సందర్భంగా చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 39 ఏళ్లుగా నాణ్యమైన సేవలందిస్తూ రత్న బేకర్స్ పట్నా ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా కేకుల తయారీలో రత్న బేకర్స్ సాధించిన ప్రగతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం చిలుకలూరిపేట పట్టణానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో రత్న బేకర్స్ యాజమాన్యం, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఓం నమో సాయినాథాయ నమః. మన చిలకలూరిపేట పట్టణంలోని రత్న బేకర్స్ అనేటువంటిది మన చిలకలూరిపేట పట్టణంలోనే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఎంతో పేరెన్నికగనది. రాష్ట్ర స్థాయి అంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కేక్ పోటీల్లో 3 సార్లు ప్రథమ స్థానం పొంది మన యొక్క చిలకలూరిపేట యొక్క ప్రతిష్టని, పేరుని ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చినందుకు గాను రత్న బేకర్స్ అధినేతలైనటువంటి రత్న బేకర్ శ్రీనివాసరావు గారికి ఆ రోజు అభిషేక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దరిమిల వీరి అన్నదమ్ముల్లో రత్న బేకర్ నాగేశ్వరరావు గారు, వీరి అబ్బాయి అభిషేక్ గారు ఈ మధ్యకాలంలో దీన్ని ఒక పెద్ద మోడల్గా అంటే ఒక హైదరాబాదు, విజయవాడ సిటీల్లో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్ది అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి సరసమైన ధరలకు అన్నీ కూడా అందజేస్తూ చేస్తున్నటువంటి వారికి ఈ రత్న బేకర్స్ నాగేశ్వరరావు గారికి, వారి అబ్బాయి అభి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇంకా మంచి ఉన్నత స్థితిని చేరాలని, తద్వారా ఇంకా అందరికీ కూడా మంచి చేయాలని, తద్వారా అందరికీ కూడా మంచి మన్నలను పొందాలని ఆ షిరిడి సాయినాథ్ యొక్క ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. 39వ వార్షికోత్సవ సందర్భంగా నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీ అందరి తరఫున యేసుతో సహవాసం గ్రూపు సభ్యులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్నంలోని పలువురికి 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్యక్రమంలో అడ్వకేట్ మరియు సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందించారు. పట్నంలోని రహ్మత్ నగర్ లో నివాసం ఉంటూ అనారోగ్యానికి గురైన షేక్ కాజావల్లే కుటుంబానికి మద్దీ నగర్ లో నివాసం ఉంటూ క్యాన్సర్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 5గురు సంతానం కలిగిన వారి అమ్మమ్మ అదంబికు విశ్వనాథ థియేటర్ సమీపంలోని వడ్డేర కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్న అన్నమ్మకు రోడ్డు ప్రమాదం కారణంగా వికలాంగుడైన దావీదుకు కుటుంబానికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 26 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం చేసిన యేసుతో సావాసం గ్రూపు సభ్యులు జాన్ వెస్లీ, మరియా, సంతోష్ లక్ష్మి, షీలా, భాగ్య తదితరులు భానుప్రసాద్ ను అభినందించారు. సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ జాన్ వెస్లీ స్థానిక పాస్టర్ ప్రసన్న బాబు అభినందనీయులను తెలిపారు. ఈ కార్యక్రమానికి చాంద్ బాషా, శుభాడి తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడు ఉద్భవించాడు అనే సంతోషకరమైనటువంటి వార్త, పుట్టి ఉన్నాడనే సంతోషకరమైన వార్తని ఇక్కడ ఉండేటువంటి జాన్ వెస్లీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరితో పంచుకోవాలి. ఈ సంతోషకరమైన వార్త, ఈ పండుగని ఎవరైతే లేమిలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరితో కూడా పంచుకోవాలనేటువంటి ఒక సదాశయంతో ఈరోజు మరి సోదరుడు మరి అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరి అంతకుముందు చక్కగా టాపీ పనిచేసి ఆ జీవనాన్ని గడుపుకునేటువంటి వ్యక్తి మరి ఒక్కసారిగా అనారోగ్యం, మతిమరుపు మరి అతన్ని ఒక్కసారి కుంగదీసినాయి. మరి వారి కుటుంబానికి 3 ఆడపిల్లలుగా తెలుస్తూ ఉంది. మరి అటువంటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఆదుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతో యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు జాన్ వెస్లీ గారు, మరియా గారు, సంతోష్ లక్ష్మి గారు, మరియు షీలా గారు, భాగ్య గారు వాళ్ళందరూ ఆర్థిక సహకారంతో ఈరోజు పలువురికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 25 కేజీల రైసు, దాదాపు 26-27 రకాల నిత్యావసర సరుకులు అన్నీ
ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాంజలి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక పాస్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ముందుగా దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రి వేళ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు అనేటువంటి సువర్తమానాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయాలని ఎంతో ఆశతో ఆసక్తితో యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు ఈ క్రిస్మస్ పండుగ మాతోనే కాదు లేని వారికి కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండాలని ఆశించి మరి సహోదరులు జాన్ వెస్లీ గారు, భాగ్య గారు, సంతోష్ లక్ష్మి గారు, షీలా గారు, అలాగే మరియా గారు ఎంతో మరి ఆశపడి మరి అన్నమ్మ గారికి ఎవరూ లేరు, మొన్నే కొద్ది నెలల క్రితం పక్షవాతం వచ్చింది, మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాంటి ఆవిడికి నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషకరం. మరి ఆమెను దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే సహాయం చేసినటువంటి యేసుతో సహవాసం గ్రూప్ వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. చాలా సంతోషం. విమానాశ్రయాలకు దీటుగా ఆర్టీసీ బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నామని జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. చిలకలూరుపేట ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆర్టీసీ బస్టాండ్లను విమానాశ్రయాల స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నెల్లూరు జోనల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ పిలుపునిచ్చారు. చిలకలూరుపేట ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన కార్మికులు మరియు బస్టాండ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బస్టాండ్ల నిర్వహణ విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండాలని, ప్రయాణికులు బస్టాండ్లోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక వారి సమస్యలను పరిష్కరించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ లేదా స్వీపింగ్ చేసేవాళ్ళు కానీ, అదే రకంగా గ్యారేజ్ సిబ్బంది కానీ, వీళ్ళు ఎవరు కూడా పట్టినట్టు ఉండకూడదు. ఇదంతా మందే. కార్గోలు కూడా మనమే. ఎందుకని కార్గోలో మన ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగినప్పుడు 16 కోట్ల రూపాయలు వచ్చింది. ఇవాళ అదే ఆదాయం 220 కోట్లు పోయింది. దగ్గరగా చప్పట్లు కొట్టరా. ఇప్పుడు కొన్నిసార్లు అవును కాదు చెప్తున్నాండి, మధ్యలో పర్వాలేదు. కాబట్టి కార్గో వాళ్ళు కూడా మనం కలుపుకొని మనం మాట్లాడుతున్నాం. అదే రకంగా ఇప్పుడు మనం షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం కలుపుకొని మాట్లాడుతున్నాం. ఎందుకని ఈ స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటి కాన్సెప్ట్లో మన ప్రధాని చంద్రబాబు నాయుడు గారు మన శుభ్రంగా ఉంచుకోవాలంటే మనం అందరం కలిసి చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదది. షాప్లో ఏదైనా వస్తువు కొనుక్కుంటాడు, అది కింద పారేస్తాడు. ఈ అమ్మాయి చెప్పాలా, నాన్న ఒక రోజు వేసుగా అయ్యాని అంటే వాళ్ళ కోప్పడి చెప్పడం కాదు, మన ఇంట్లో బిడ్డలకట్టయితే మనం నేర్పిస్తామో. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో గాని ప్రయాణించరాదన్నారు. రూరల్ పరిధిలో పేకాట, కోడి పందాలు ఆర్గనైజ్డ్ గా ఎవరన్నా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చిలకలూరుపేట మండల ప్రజలకు అందరికీ నమస్కారం. చిలకలూరుపేట పరిధిలో ఎక్కువ నేషనల్ హైవేస్ కానీ, ఈ మామూలుగా చీరాల బైపాస్ కొత్త హైవే కానీ, ఇటు కోటప్పకొండ రోడ్డు, నర్సాపేట రోడ్లో ఎక్కువ వాహనదారులు, 2 వీలర్స్ నడిపేవాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. మరియు ఓవర్ స్పీడ్ కానీ, రాంగ్ రూట్ డైరెక్షన్స్లో రావటం కానీ ఏదన్నా జరిగితే ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున హెల్మెట్ లేని వారికి జరిమానా విధించబడుతుంది. మరియు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ అనేది వెళ్లకుండా చూడాలి. అదేవిధంగా ఈ రూరల్ మండల పరిధిలో ముఖ్యంగా పేకాట కానీ, కోడి పందాలు కానీ ఆర్గనైజ్డ్గా ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. మరియు ఈ దొంగతనాల పట్ల కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలా.
విలేజ్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా వెంటనే మాకు తెలియపరిస్తే మేము కఠిన చర్య తీసుకుంటాం. చిలకలూరుపేట పట్టణంలోని 52 ఎకరాలు టిట్కో గృహ సముదాయంలో జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి మాట్లాడుతూ యేసుప్రభు ప్రార్థించే తన బిడ్లకు కాపలాగా దూతలను పంపుతారు. అదే విధంగా మనందరం ఆదరించే పాస్టర్లకు అండగా క్రైస్తవ సోదరులకు సేవ చేయడానికి, ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి మానవ రూపంలో ఉన్న మనిషి ప్రతిపాటి పుల్లారావు రూపంలో యేసయ్య మనకు అందించాడని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతిపాటి ప్రజలకి అందించే కష్టాన్ని ఎన్నోసార్లు అభినందించడం జరిగిందని, నర ప్రతిపాటి కృషిని విధానాన్ని ఎన్నోసార్లు అభినందించారు. యేసుక్రీస్తు జన్మదిన ఆశీర్వాదం మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. గట్టిగా రెండు చేతులు దేవుడు మనలో వెలుగునట్లున్నట్లు. 22 ఎకరాల్లో ఒకప్పుడు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు. మనగా కూటమి ప్రభుత్వం, మన ప్రీతమ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు వచ్చిన తర్వాత ఈ 52 ఎకరాలని ఏ విధంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉండడానికి ఏ విధంగా వసతులు కల్పించారో ప్రతి ఒక్కరూ చూశారు. అదేవిధంగా ఈ 52 ఎకరాల్లో ఈరోజు క్రిస్టఫర్ గారు వచ్చి సెమీ క్రిస్మస్ పెడుతున్నాడంటే ఎంతో ఆనందం అనిపించింది. ఇంతటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, యేసుక్రీస్తు దివ్యశాంతి అనే పేరు మీరు విన్నారు. అంతటి ప్రశాంతంగా క్రిస్టఫర్ గారు కూడా, వారి నాన్నగారు కూడా ఎన్ని సేవలు చేశారో, ఎన్ని కార్యక్రమాలు చేశారో, అనాథులకు కానీ అభాగ్యులకి ఎన్ని విధాలుగా అండగా నిలబడి ఎన్నో సహాయాలు చేశారు. వారి కుటుంబాలను కూడా ఈ క్రిస్మస్ రోజు మనం ఈ సెమీ క్రిస్మస్ రోజు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలా. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అరాచకం సృష్టించారో మీరందరూ చూశారు. ఇంకా పేర్లు ఈ పండగ పూట చెప్పనక్కర్లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బందులకు గురి చేశారో, ఏ విధంగా అక్రమంగా సంపాదించుకొని ఊరుదులు పెట్టి పారిపోయే పరిస్థితి ఈరోజు వారికి ఉందో చూశారు. కానీ చిలకలూరుపేట కోసం పుట్టి, చిలకలూరుపేట ప్రజల కోసం, చిలకలూరుపేట ప్రజల్ని అభివృద్ధి లక్ష్యంగా చేసి వారి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన ప్రీతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, నిత్యం ప్రజల గురించి ఆలోచించే మనకి అలాంటి మహనీయుడు, అలాంటి వజ్రం దొరకటం మనం చేసుకున్న అదృష్టం. ఎక్కడ బొబ్బేపల్లిలో జన్మించి మన చిలకలూరుపేట మనందరి కోసం ఇక్కడికి విచ్చేసినందుకు మన అభిమాన నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నేను విశ్రమించేవాడని మన లేఖనంలో రాసి ఉంది. అలానే దేవదూతల్ని మన కోసం యేసుక్రీస్తు కాపలగా పంపిస్తాడన్నట్టు మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల కోసమే కాదు, రాష్ట్ర ప్రజల కోసమైనా ప్రజాసేవ చేయడానికి ఒక దూతల ఆ యేసుక్రీస్తే మన మధ్యకి ప్రతిపాటి పుల్లారావు గారిని పంపించాడని చెప్పి మనం అనుకోవాలా. ఎందుకంటే నిత్యం బడుగు బలహీన వర్గాల వారి కోసం, దళిత వాడల అభివృద్ధి కోసం ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా తోడుగా నిలబడి, సొంత కుటుంబానికి ఒక పెద్దన్నగా, ఒక తండ్రిలా అందరికీ న్యాయం చేయగలిగే ఏకైక నాయకుడు ఇప్పటికీ ఎప్పటికైనా మన ప్రీతమ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు. అలాంటి నాయకుడిని ఎల్లప్పుడూ కాదు, జీవితాంతం ఆ కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబంతోనే నడుచుకుంటూ ఆ కుటుంబంతోనే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు. పంట ఉత్పత్తుల నిల్వ కోసం సకల హంగులతో
జీడీసీఎంఎస్ భారీ గోధుమ ఏర్పాటు చేశాము. జీడీసీఎంఎస్ యంత్రాంగం రైతులకు మెరుగైన సేవల్ని పారదర్శకంగా అందించాలి. జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి నూతన గోదాము దుకాణ సముదాయాన్ని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పంట ఉత్పత్తుల నిల్వకు ఉపయోగపడేలా 5.60 కోట్లతో 2600 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాము దుకాణ సముదాయం ఇతర భవనాల్ని జీడీసీఎంఎస్ యంత్రాంగం ఎల్లప్పుడూ జిల్లా రైతాంగానికి అందుబాటులో ఉంచాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి సూచించారు. ఇక ఆదివారం అయిన నరసరావుపేట సమీపంలోని సత్తన్నపల్లి రోడ్లో జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భారీ గోదాము దుకాణ సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబులతో కలిసి ప్రారంభించి సభను ఉద్దేశించి మాట్లాడారు. సభ అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపాటి పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన మ్యాథమెటిక్స్ ఆకృతులు ఎగ్జిబిషన్ లో ఆలోచించి తగినవిగా ఉన్నాయని మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం అన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న భాష్యం స్కూల్ నందు మ్యాథమెటిక్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఈ రహీం, భాష్యం విద్యా సంస్థల నరసరావుపేట జోన్ జీఈఓ హృదయరాజులు పాల్గొన్నారు. మ్యాథ్స్ ఎక్స్పోను డిఈ రహీం ప్రారంభించారు. ఇక విద్యార్థులు తయారు చేసిన గణిత ఆకృతులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. విద్యార్థులు ఎక్స్పోలో ప్రదర్శించిన పరికరాల గురించి వివరించారు. ఇక వేగంగా పరుగులు తీస్తున్న సమాజంలో భాష్యం విద్యార్థులు ముందంజలో ఉండాలని జెడ్ఈఓ హృదయరాజ్ తెలిపారు. మ్యాథ్స్ ఎక్స్పో సందర్భంగా భాష్యం స్కూల్ ఆవరణం మొత్తం రంగురంగు బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీఓ ప్రమీల రాణి, ప్రిన్సిపల్ వాసు, హెచ్ఎం యామ్ని తదితరులు పాల్గొన్నారు. Hello. Based on size, based on angle, and based on size, there are 3 types: equilateral triangle, isosceles triangle, scalene triangle. On angles, acute angle triangle, right angle triangle, obtuse angle triangle. Equilateral triangle. Equilateral triangle is 3 equal sides and 3 angles. 3 equal. Hello. చిలకలూరుపేట పురపాలక సంఘ బడ్జెట్ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పట్టణంలోని 38 వార్డులకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎజెండాలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదానికి కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులంతా బడ్జెట్ ను ఆమోదం తెలిపి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పలు సమస్యలపై కౌన్సిలర్లు చర్చించారు. వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముందుగా శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయిన సందర్భంగా వారికి 2 నిమిషాలు కౌన్సిల్ సభ్యులు మౌనం పాటించారు. కనీసం మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వెళ్ళి కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎన్నో సార్లు ఫోన్ చేస్తున్నాను. ఒక సచివాలయం కాదు, ఎక్కడ ఎవరు చెప్పినా కూడా ఆ సచివాలయాన్ని ఫోన్
చేసేవాళ్ళు కానీ సర్వేలు చేసేవాళ్ళు కానీ ఎవరు లేరా. ఓన్లీ సచివాలయంలో ఉన్న స్టాఫే 6. 6లో కూడా ఒకళ్ళు కూడా ఉండట్లేదు స్టాఫ్. మీరు పని చేయండి. ఇక్కడ మన శారదా స్కూల్ దగ్గర బరేల్ గ్రౌండ్ లో 10 సెంట్లు స్థలం ఉంది. ఒక సైడ్ ఏది మనం క్రిమేషన్ సెంటర్ ఒకటి కట్టాము. దాని వెనకాల ఒక 5 సెంట్లలో నిర్మించాలనేసి మనం రెడీ చేస్తున్నాం. అది కూడా కౌన్సిల్ లో పెట్టి దాన్ని అనేది మీరు ఉన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేశాను. అది మీ కౌన్సిల్ పెద్దలు మీరు దాని మీద డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు టెండర్లు యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా అనేది మీ ఇష్టం. అది మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన కూడా పాప స్కూల్లో పెట్టాం, అంత పెద్ద ఉద్యోగస్తులు కూడా. అంటే ఒకసారి ఆలోచించండి, మా ముస్లింస్ లో వేరే వాళ్ళు లేదు కానీ కొంతమంది మాత్రం చేస్తున్నారు. ఓకే, మీరు ఆలోచన చేయండి. తర్వాత పీనమాన్యంలో వీరముష్టికాయలు ఉంది, అక్కడ పక్కన మట్టి రోడ్డు ఏమో చెప్పి ఎన్నిటి పంపించాం సార్. వీరముష్టికాయలు పీనమాన్యంలో చెట్టు బాగా అక్కడ వాటర్ ట్యాంక్ పెడతా ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఉంది. కొంచెం జాప్యం జరుగుతుందని, చాలా కట్టుబడి ఉందని నా ఆలోచన. అది తొందరగా రికవరీ చేసి, ఏది వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ రికవరీ చేసి, మా కౌన్సిలర్స్ చిన్న చిన్న పనులు అడుగుతున్నారు వార్డులో, అలాంటి వాటికి కొంచెం సహకరించాలని ఒక ఆలోచన. ఆదాయం పెరుగుతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకుంటే ఆదాయం పెరుగుతుందని నా ఆలోచన. ఇదొకటి, దాన్ని సకాలంగా రికవరీ చేయమని కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి అనవసరమైన మీటింగ్లు కొన్ని నిర్వహించాలని నా ఓన్ ఒపీనియన్. దానివల్ల వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, కలెక్షన్స్ అన్ని 100% చేయాలనేది. కొన్ని దొంగ పంపులు కూడా ఉన్నాయండి, వాటిని రికవరీ చేయమని కూడా కోరుకుంటున్నాను. వాటిని ఇంకా ఉన్నాయి, అనాథరైన ట్యాప్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా వాటి కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ట్యాప్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి లాగేశారు ఈ ఊళ్ళో. కానీ వాటికి ఇక్కడ మనకు ఏంటంటే ఆన్లైన్లో ఎక్కించలేదు, వాళ్ళకి ట్యాక్స్ రావట్లేదు. సో మనకు సుమారుగా 27,000 అసెస్మెంట్లు ఉన్నాయి. సో ఒక 2,000 గవర్నమెంట్గా అవి ఇవి అనుకుంటే కూడా 25,000 హౌసెస్ ఉన్నాయి. 25,000 మందికి వాటర్ మనం ఇస్తున్నాం, ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండడం లేదు. కానీ ట్యాప్ కనెక్షన్స్ 15,000 వరకు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా 8,000 వరకు గ్యాప్ ఉంది. మరి వీళ్ళందరూ బోర్ నీళ్ళు తాగుతున్నారంటే ఏం లేదు. సొంత బోర్లు ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్ళు మన ఊళ్ళో తాగడానికి అవకాశం లేదు, బాగాలేవు కాబట్టి ఈ ట్యాప్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే తప్పకుండా మనకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది సార్. దాన్ని చేయడానికి మన వాళ్ళు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అది పూర్తి కాలేదు. ఎందుకంటే అనేక రకాల అబ్స్ట్రాక్షన్స్ ఫీల్డ్ మీద పోయినప్పుడు ఎంప్లాయీస్ మీద దౌర్జన్యం చేయడం, మన స్టాఫ్ మీద దౌర్జన్యం చేయడం, కొంతమంది మాకు వాళ్ళు వేపించారు వీళ్ళు వేపించారని చెప్పుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఆపడం లేదు. ఇప్పుడు కూడా ఒక 2 ఫ్యాన్స్ సంఘాలు పెట్టించాను. సో వీలైనంత వరకు మనం చేస్తున్నాము, కానీ పూర్తి స్థాయిలో చేయాలంటే కొంత సమయం కూడా పడుతుంది. చిలకలూరిపేట మహిళలకు మరో వస్త్ర దుకాణం అందుబాటులోకి వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన ఆకృతి వస్త్రాలయం చిలకలూరిపేటలో ప్రారంభమైంది. ఈ ఆకృతి వస్త్రాలయంలో సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. అతిరథ మహారాజుల అజ్రత మహాప్రజలచే ఈ ఆకృతి వస్త్రాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పట్న టీడీపీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, కరీముల్లా విద్యాసంఘం అధ్యక్షులు తాళ్ల సుబ్బారావు, పట్న కార్యదర్శి మధుమాల రవి, గట్టునేని ఉదయ్, సాయి బేరింగ్ మౌలీలతో పాటు పలువురు పుర ప్రముఖులు హాజరయ్యారు. మహిళలు మెచ్చే మహిళా లోకం మహిళా మనుల వస్త్రాలయం. మహిళలందరికీ ఒకే చోట విభిన్న రూపాల వస్త్రాలు లభించే షోరూం మహిళల కళల రూపం ఆకృతి వస్త్రాలయం. సోమవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలో విశ్వనాథ సెంటర్ లో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ సముదాయంలో ఆకృతి వస్త్ర షోరూం ప్రారంభం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుచే ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది ఆకృతి వస్త్రాలయం. గతంలో ఎన్నడూ లేని విధంగా చిలకలూరుపేట ఆకృతిలో సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది ఆకృతి వస్త్రాలయం.
3 కుర్తీస్ 299లకే, 3 లెగ్గిన్స్ 299లకే, 3 నైటీస్ 499లకే, 3 వెస్ట్రన్ టాప్స్ 1999 రూపాయలకి, 3 డ్రెస్ మెటీరియల్స్ 1990 రూపాయలకి. ఇలా అనేక రకాలుగా మోడల్స్ ను ఆఫర్లను ఆకృతి వస్త్రాలయం ప్రకటించింది. ఇక మరెన్నో అద్భుతమైన ఆఫర్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మహిళా మనులకు కుర్తీస్, చుడీదార్స్, లెహంగాస్, వెస్ట్రన్ డ్రెస్సులు, గాగ్రాస్, డ్రెస్ మెటీరియల్, పార్టీ వేర్ సెట్స్ మరెన్నో అబ్బురపరిచే న్యూ మోడల్స్ తో సాదర స్వాగతం పలుకుతుంది ఆకృతి వస్త్రాలయం. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుద్దాం. నమస్తే.